అందరికీ నమస్తే అండి. పుష్ప 2 సినిమాకి సంబంధించి ఒక కీలకమైన అప్డేట్ ఈ వీడియోలో చూద్దాం. కలెక్షన్స్, ఎందుకంటే సినిమా కలెక్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అందులోకి ఇప్పుడు హయ్యెస్ట్ బడ్జెట్, హయ్యెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా కలెక్షన్స్ ఎలా ఉన్నాయనేది రకరకాల సోర్సుల నుంచి రకరకాలుగా చెప్తున్నారు. ప్రొడ్యూసర్స్ అఫీషియల్గా ఒకటి రిలీజ్ చేస్తారు, సినిమా రివ్యూయర్స్ క్రిటిక్స్ ఒకటి రిలీజ్ చేస్తారు. అసలు ఫ్యాక్ట్స్ వేరేగా ఉంటాయి, ఫిగర్స్. సో ఇదంతా కూడా ఈ వీడియోలో డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో ఈ సంజయ్ థియేటర్లో జరిగిన ఘటన, రేవతి గారి మరణం, సో ఆ మరణానికి దారితీసిన పరిస్థితులు, దీనిలో సిస్టమ్ ఫెయిల్యూర్ ఏంటి, దాని మీద హీరో రెస్పాన్సు, ఆ ప్రొడ్యూసర్స్ రెస్పాన్సు, ఇదంతా ఓవరాల్గా అసలు దీన్ని అరికట్టాలంటే ఏం చేయాలనేది నెక్స్ట్ వీడియోలో ఒకసారి డిస్కస్ చేస్తాను. సో మనం సినిమా కలెక్షన్స్ గురించి చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు బహుశా ఈ పరిస్థితి ఇంకే సినిమాకి రాదు. మన దేశంలో ఏ సినిమాకి ఈ పరిస్థితి రాదు. మళ్ళీ చెప్తున్నా, నిజం చెప్తున్నా, నిన్న కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా, థియేటర్లు ఖాళీగానే ఉంటున్నాయి. థియేటర్లో ఆక్యుపెన్సీ ఏమీ ఫుల్గా అవ్వట్లా. థియేటర్స్ ఆక్యుపెన్సీ ఫుల్గా అవ్వట్లా. ఇప్పుడు మీ ఎదురుగానే ఇప్పుడు టైం ఎంత అయింది? 11:39 అయింది ఈ వీడియో చేస్తున్నప్పటికి. బుక్ మై షోలో సరదాగా చూద్దాం ఒకసారి. బుక్ మై షో ఓపెన్ చేస్తున్నాను. బుక్ మై షోలో ఈ పుష్ప 2 సినిమాకి సంబంధించి ఆ విజయవాడ ఏరియాలో ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. అంటే సింపుల్గా ఒక 2 నిమిషాల పాటు చెప్పేసి ఆ తర్వాత సో విజయవాడలో ఏరియాలో ఎలా ఉన్నాయని చూసి ఒక 2 నిమిషాలు ఈ సినిమా సీట్లు, ఆక్యుపేషన్స్ ఇవన్నీ చూపించిన తర్వాత, ఇదిగోండి విజయవాడలో బుక్ టికెట్స్ కొట్టాను. ఇదిగోండి మీరు చూడొచ్చు, అన్నీ కూడా రెడ్, ఆరెంజ్, గ్రీను ఉన్నాయి. విజయవాడ ఇది విజయవాడ ఐనాక్స్ ఓర్వశీ కాంప్లెక్స్ 150 PM అది ఇది మొత్తం ఆరెంజ్ గ్రీను ఉన్నాయి. అలాగే కింద సినీపోలిస్ పీవీపీ మాల్ కూడా ఆరెంజ్ ఉన్నాయి. అలాగే కింద శైలజ థియేటర్ కానీ పవర్ 1 మాల్ విజయవాడ అవి కూడా గ్రీన్ ఉన్నాయి. 140 షోకి 1 షోకి, అంటే నేను 12 గంటలు 11:12 ఆ టైంకి చూస్తున్నప్పుడు 1 గంట షోకి టికెట్లు ఉన్నాయి. రేపు సండే, రేపటికి కూడా ఉన్నాయి. పోనీ ఇది విజయవాడ కదా, గుంటూరు చూద్దాం ఒకసారి. అంటే నేను ఇక్కడ బ్లేమ్ చేయడానికి కాదు, ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తున్నా. సో గుంటూరులో చూస్తే గుంటూరులో కూడా అదే పరిస్థితి. గుంటూరులో కూడా ఇదిగోండి బాలీవుడ్ థియేటర్ గుంటూరు గ్రీన్ ఉంది. అలాగే తర్వాత గుంటూరులో థియేటర్స్ కూడా ఆల్మోస్ట్, అంటే దీన్ని బట్టి మనకేమర్థమైంది, టికెట్లు అయితే అవైలబిలిటీ ఉన్నాయి. థియేటర్స్ 60% ఫుల్ అవుతున్నాయి, ఆక్యుపెన్సీ 60% ఉంది. అంటే థియేటర్లకు జనం రానప్పుడు, పూర్తి స్థాయిలో హౌస్ఫుల్ అవ్వనప్పుడు మరి డబ్బులు ఎలా వస్తున్నాయి? అది క్వశ్చన్. ఎలా వస్తున్నాయంటే, సాధారణంగా ఒక టికెట్ 150 నుంచి 200 రూపాయలు ఉండాల్సింది ఈ టికెట్ 350 నుంచి 500 రూపాయలు ఉంది. అందుకని జనం రాకపోయినా డబ్బులు వచ్చేస్తున్నాయి. బహుశా ఈ పరిస్థితి ఏ సినిమాకి రాకూడదు. సినిమా బాగానే ఉంది, సినిమా అబోవ్ యావరేజ్ హిట్ టాక్ వచ్చింది. కొంతమంది యాంటీ ఫ్యానిజం ఎక్కువగా ఉంది, మెగా ఫ్యాన్స్ ఎఫెక్ట్ బాగా పడింది. బహుశా మెగా ఫ్యాన్స్ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టే సినిమా రేట్లు అంతగా పెంచారేమో. ఇంకా అల్లు అర్జున్ ఫ్యూచర్ మొత్తం అంతేనా? ఆయన ఎప్పుడు సినిమాలు తీసినా ఈ రేటు కొనాల్సిందేనా? అది ఒకసారి ఆలోచించాలి. ఆయన కెరీర్ మీద ఒకసారి ఆలోచించుకొని, మెగా ఫ్యాన్స్తో ఇటువంటి గొడవలు మంచిది కాదు. సరే, ఇప్పుడు ఒరిజినల్ కలెక్షన్స్ ఎంత అనేది ఈ వీడియోలో మనం చెప్దాం. సో యాక్చువల్లీ ప్రొడ్యూసర్స్ నిన్న సాయంత్రం ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. ఫస్ట్ డే కలెక్షన్స్ అంటే వరల్డ్ వైడ్ గ్రాస్ 294 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ కలెక్షన్స్ అని పెట్టారు. 294 కోట్లు గ్రాస్ అంటే వాళ్ళ లెక్క ప్రకారం 160 నుంచి 170 కోట్లు షేర్ ఉంటుంది, నెట్ ఉంటుంది. అలాగే సెకండ్ డే 160 కోట్లు గ్రాస్ అని వాళ్ళు పెట్టలేదు, కానీ సమ్వన్ ఫ్రమ్ టీమ్ ట్వీట్ చేశారు వాళ్ళ లెక్క. సో అంటే సెకండ్ డే ఒక 85-90 కోట్ల వరకు షేర్ ఉంటుంది. సో ఓవరాల్గా వాళ్ళ లెక్క ప్రకారమే చూసుకుంటే 250 కోట్లు 2 రోజుల్లో ఈ సినిమా దాదాపుగా 420 కోట్లకు పైగా, 420 అంటే ఇది ఒక 160, అదొక 440 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేయగా నెట్ సుమారుగా 250 కోట్లు ఉంటుంది అనేది వాళ్ళ లెక్క. షేర్ 250 కోట్లకు పైగా ఉంటుందని వాళ్ళ లెక్క, ఆ సినిమా టీం లెక్క చెప్తున్నా. ఇక రకరకాల మీడియా సోర్సులు, రకరకాల మీడియాలో వస్తున్న వార్తలు అయితే 2 రోజులకు గాను 417 కోట్లు గ్రాస్ ఉంది.
సో ఒక 230 కోట్ల వరకు షేర్ ఉంది అనేది నేషనల్ మీడియాస్లో రకరకాల చోట్ల వస్తున్న వార్తలు. అయితే సినిమాలకి ఎప్పుడూ కూడా ఒరిజినల్ లెక్కలు బయటకు రావు. ఎందుకంటే సినిమా కలెక్షన్సే. ఒకప్పుడు అంటే సినిమా హౌస్ఫుల్ అవుతుందా లేదా, షోస్ పడుతున్నాయా లేదా, థియేటర్స్ ఫుల్ అవుతున్నాయా లేదా, 50 రోజులు 100 రోజులు ఆడిందా లేదా, 175 డేస్ వేడుక జరుపుకుందా లేదా, దాన్ని బట్టి హిట్టు, సూపర్ హిట్టు, బంపర్ హిట్టు అని లెక్కేసేవాళ్ళు. ఇప్పుడు అది కాదు. ఎన్ని డబ్బులు వచ్చాయి, ఏ రోజు ఎన్ని డబ్బులు వచ్చాయి, ఏ రోజు ఎంత కలెక్షన్స్ వచ్చాయి, అదే సినిమా హిట్ ఫార్ములా. అందుకే ప్రొడ్యూసర్లు ప్రతి సినిమాకి కూడా ఈ డబ్బులు ప్రతిరోజు ఒక పోస్టర్ రిలీజ్ చేస్తారు, ఈరోజు ఎంత వచ్చింది, ఈరోజు ఎంత వచ్చిందని. సో ఇంకా ఓవరాల్గా ఒరిజినల్ ఏంటంటే ఫస్ట్ డే 248 కోట్లు గ్రాస్, వరల్డ్ వైడ్ గ్రాస్ వచ్చిందంట. 248 కోట్లు. ప్రొడ్యూసర్స్ 294 కోట్లు రిలీజ్ చేశారు, కానీ వాస్తవం 248 కోట్లు. అందులో సుమారుగా 130 కోట్లు షేర్ అనమాట ఫస్ట్ డే. సెకండ్ డే 110 కోట్లు వరల్డ్ వైడ్ గ్రాస్ వచ్చింది. అంటే ఫస్ట్ డే కంటే దాదాపుగా సగానికి సగం పడిపోయింది, చాలా చోట్ల పడిపోయింది. సో ఈ 110 కోట్లు అంటే సుమారుగా 55-60 కోట్ల వరకు షేర్ వచ్చినట్టు. సో 2 రోజులు కలిపి సుమారుగా 190 నుంచి 195 కోట్లు షేర్ వచ్చింది. అంటే ఈ సినిమా మొత్తం ప్రీ రిలీజ్ బిజినెస్ 615 కోట్లు అని చెప్పుకున్నాం కదా, దానిలో సుమారుగా ఒక 30% రికవరీ అయిందన్నమాట. అంటే 100 రూపాయలు ఖర్చు పెడితే 30 రూపాయలు రికవరీ అయింది, ఇంకా 70 రూపాయలు రికవరీ అవ్వాలి. ఈరోజు శనివారం, రేపు ఆదివారం. సో ఈ వీకెండ్స్ కలిసి వచ్చే అవకాశం ఉందనుకున్న థియేటర్లు చూస్తే ఖాళీగా ఉన్నాయి. మీరు కూడా ఈ వీడియో చూస్తున్నానని నన్ను నిందించడం కంటే మీరు ఒకసారి వీలైతే బుక్ మై షోలోనో, పేటీఎంలోనో థియేటర్లో టికెట్లు ఖాళీగా ఉన్నాయో లేదని చెక్ చేయండి. సినిమాకి నేను ఇక్కడ సినిమా ఫెయిల్ అయినో లేదంటే అల్లు అర్జున్ గురించి నేనేం కామెంట్ చేయట్లేదు. సినిమా బాగుంది, సినిమా అబోవ్ యావరేజ్ బాగానే ఉంది. అల్లు అర్జున్ యాక్షన్ బ్రహ్మాండంగా ఉంది. సెకండ్ హాఫ్లో మంచి మాస్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ హాఫ్లో ఇంటర్వెల్ ముందు బ్లాక్ ఇదంతా బాగుంది, నిన్న కూడా చెప్పా. కాకపోతే థియేటర్లు ఎందుకు ఖాళీగా ఉంటున్నాయి అనేది ఆలోచించుకోవాలి. ఈ కల్చర్ ఇంతకుముందు ఎప్పుడూ లేదు. ఒక పెద్ద సినిమా, ఒక పెద్ద హీరో సినిమా, ఒక భారీ హైప్ ఉన్న సినిమా ఎందుకు థియేటర్లు ఖాళీగా ఉంటున్నాయనేది ఆలోచించుకోవాలి. సో ఇక్కడ 2 రోజులు కలిపి వాళ్ళు 30% రికవరీ అయింది. రేపు ఎల్లుండి అంటే ఈరోజు రేపు శనివారం ఆదివారం కూడా సినిమాకి కలిసి వస్తాయి. ఈ 2 రోజులు కూడా ఎక్కువగానే వచ్చే అవకాశం ఉంది కలెక్షన్స్. సో మొత్తం మీద నా అంచనా ఆదివారం సాయంత్రానికి సినిమా సగం సేఫ్ జోన్లోకి వెళ్తుంది. అంటే సగం రికవర్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అంటే 615 కోట్లు షేర్ కావాలి కదా, సుమారుగా 310 కోట్ల వరకు షేర్ వచ్చే అవకాశం అయితే ఉంది అనుకుంటున్నాం. అంటే నిన్న మొన్న 2 రోజుల్లో 190 కోట్లు అయింది కదా, ఇంకో 2 రోజుల్లో ఈజీగా 110-120 కోట్లు అవుతుంది కదా. సో అంటే ఆదివారం నాటికి 300 నుంచి 310 కోట్లు షేర్ వచ్చేస్తే సినిమా సగం సేఫ్ జోన్లోకి వెళ్ళినట్టు. మిగిలిన 300 కోట్లు ఒక 10 రోజులు పట్టవచ్చు, 15 రోజులు పట్టవచ్చు, 20 రోజులు పట్టవచ్చు. 615 కోట్లు షేర్ రావాలి. 1000 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ అవ్వాలి. సో వాళ్ళ లెక్కలు చూస్తే 1000 కోట్లు ఈజీగానే అయినట్టుగా అనిపిస్తోంది వాళ్ళ లెక్కలు. కానీ ఒరిజినల్ అయితే మాత్రం కొంచెం కష్టపడాలి. ఈ మెగా ఫ్యాన్స్ ఎఫెక్ట్ లేకపోతే బ్రహ్మాండంగా ఈ పాటి 50% రికవరీ అయ్యేదేమో. మెగా ఫ్యాన్స్ ఎఫెక్ట్ ఉండడం వలన పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు అండ్ ఈ ఫ్యాన్స్ అందరూ కూడా ఎగబడి చూడకపోవడం వలన కలెక్షన్స్ ఇలా ఉన్నాయి. లేకపోతే మాత్రం సగానికి సగం రికవరీ అయ్యేది, పెద్ద రికార్డులే కొట్టేది. అయితే ఓవరాల్గా సినిమా అనేది రికార్డే. ఇండియాలో ఇంత కలెక్షన్స్ ఏ సినిమాకి రాలేదు. బాలీవుడ్లో చూసుకున్నా, తెలుగులో చూసుకున్నా. తెలుగులో సుమారుగా 110 కోట్లు రికవరీ అయింది అంటున్నారు, 215 కోట్లకు గాను. హిందీలో కూడా 200 కోట్లు ఎంతో పెట్టారు, అక్కడ కూడా 127 కోట్లు గ్రాస్ వచ్చిందంట, 80 కోట్లు ఎంతో రికవరీ అయింది. సో ఓవరాల్గా ఇది పరిస్థితి, కలెక్షన్స్ పరిస్థితి. మనం ఒక వారం రోజుల తర్వాత ఫుల్ రిపోర్టు జెన్యూన్ కలెక్షన్స్ ఎలా ఉన్నది ఒక 1 వీక్లో మళ్ళీ చేసుకుందాం నెక్స్ట్ వీకెండ్కి. థ్యాంక్ యూ.